ఇది మామూలు కెమెరా అండి. నాన్న జీపీఎస్ది అది. రండి మీరు రండి. ఒకటో తారీఖు పడ్డ వర్షానికి కూడా ఇట్లాగే గండి తగ్గి అప్పటి నుంచి కూడా ఇప్పుడు అలాగే ఉంది. 1వ తారీఖు నుంచి 1వ తారీఖు 7వ తారీఖు ఇప్పటి వరకు కూడా ఎన్ఎస్పి ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఇక్కడికి వచ్చి చూసింది లేదు. అంతకుముందు కూడా ఇట్లాగే గండి పడిందండి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, ఫోన్ చేయడం జరిగింది. ఒక లస్కర్ని పంపించి చూచాయిగా పంపించి ఫోటోలు తీసుకుని వెళ్ళారు, కానీ దీనికి శాస్త్రంగా ఎటువంటి పరిష్కారం కానీ కట్టడం కానీ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ ఎన్ఎస్పి వాటర్ మొత్తం కూడా ఇళ్లలోకి వచ్చేసి ఇల్లు మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మరి దీనికి ఎన్ఎస్పి ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఏ సమాధానం చెప్తారో చూడాలా. మొన్న ఈ మధ్యన 1వ తారీఖు పడ్డ భారీ వర్షానికి కూడా ఇట్లాగే గండి తగ్గి నీళ్ళు మొత్తం కూడా ఇంట్లోకి వచ్చేసినాయి. ఈ ఒక్కచోటే కాదు, ఎన్ఎస్పి కాలువ, సుగాలి కాలనీ కొద్దిగా ముందుకెళ్తా ఎన్ఎస్పి కట్ట మిల్లు దగ్గర ఇవాళ మొన్న కాదు ఇప్పుడు ఇక్కడ నీళ్ళు మొత్తం కూడా ఇంట్లోకి వచ్చేసి రాత్రిపూట ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ఇక్కడంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. మనం ఎన్ని మిషన్లు పాడైపోయినాయి, 3 మిషన్లు పాడైపోయినాయి. వాడి ఇల్లు ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత? ఒక్కోటి 15,000. అలాంటి 3 మిషన్లు పాడైపోయినాయి అంట. ఇళ్లలోకి వచ్చేసి నీళ్ళు వచ్చేసి ఆ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మిషన్లు కానీ ఆయన పనిచేసుకునే మిషన్లు అవి అవన్నీ కూడా ఈ విధంగా పాడైపోయినా సరే ఎన్ఎస్పి ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఎటువంటి చర్యలు చేపట్టడం కానీ దీనికి గండి ముగించడం కానీ ఎటువంటి పరిస్థితి లేదు.